ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. తులారాశి వారి యొక్క ఫలితాలు మనము ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు మధ్యలో కనుక చూసినట్టయితే ఈ వారంలో తులారాశి వారికి రెండవ భాగం చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజుల్లో పనిలో కాస్త శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు పనిచేసే చోట ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మీరు పనిచేసే చోట ఫోకస్ అధికంగా పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ స్నేహితులు లేదా మీ పార్ట్నర్సు లేదా మీ భార్య కానీ, భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇక నా వల్ల కాదు అని ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనిని గివప్ చేసే అవకాశాలు మనకు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని మోటివేట్ చేసి ఉత్తేజపరిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నము ఈ 2 రోజులు చేయండి. అదేవిధంగా వృధా ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నము ఈ 2 రోజులు ముఖ్యంగా చేయండి. షేర్ మార్కెట్కు కాస్త దూరంగా ఉండండి. ప్రయాణాలు ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మంగళవారం, బుధవారం మళ్ళీ మీకు ఈ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. ఈ తులారాశి వారికి మంగళవారం, బుధవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. శత్రునాశనం ఉంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అనారోగ్యము అంటే ఆరోగ్యం కనుక కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, ధనలాభం కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలత అనేది మనకు ఈ మంగళవారము, బుధవారము గోచరిస్తున్నాయి. ఇక చూసినట్లయితే గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. మీ యొక్క పార్ట్నర్స్ కానీ అంటే వ్యాపార విషయంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా పార్ట్నర్స్తో కానీ భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు ఉన్నట్టయితే ఆ విభేదాలు కూడా తొలగిపోతాయి. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3 రోజులు తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము అంటే 10వ తేదీ, 11వ తేదీ తప్ప మిగతా రోజులన్నీ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ 2 రోజులు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ సోమవారము మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా మీకు చక్కటి ఫలితాలు, మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల
మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో, ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము, ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు, ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే, పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.